నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పి కువైట్ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం కువైట్ చమురు శుద్ధి కర్మాగారం పైన ఇరాన్ చేసిన డ్రోన్ దాడులు మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పి అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ పరిధిలోని కీలకమైన చమురు శుద్ధి కర్మాగారం పైన గురువారం ఉదయం డ్రోన్ దాడులు కలకలం సృష్టించాయి. తొలుత మీనా అబ్దుల్లా రిఫైనరీ పైన డ్రోన్ దాడి జరగగా అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే రంగంలోకి దిగిన అత్యవసర సహాయక బృందాలు మరియు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. మీనా అహ్మదీపై కూడా దాడి ఇదే రోజు ఉదయం జరిగిన నేపథ్యంలో మీనా అహ్మదీ రిఫైనరీ పైన కూడా మరో డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో స్వల్పంగా మంటలు వ్యాపించినప్పటికీ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని చెప్పి కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ తెలిపింది. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్లాంటులోని సిబ్బంది మరియు ఆస్తుల రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి సంస్థల ప్రతినిధులు తెలియజేశారు. అలాగే మీనా అహ్మదీ, మీనా అబ్దుల్లా రిఫైనరీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో పర్యావరణ శాఖ గాలి నాణ్యతను పరీక్షించింది. ఈ ప్రమాదాల వల్ల పరిసర ప్రాంతాలలో ఎటువంటి కాలుష్య ముప్పు లేదని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. మానిటరింగ్ స్టేషన్లలో నమోదైన రీడింగులు జాతీయ ఆరోగ్య ప్రమాణాల మేరకే ఉన్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి పర్యావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లోని 2 ఆయిల్ రిఫైనరీలపైన అయితే దాడి చేయడం జరిగింది. మీనా అబ్దుల్లా, మీనా ఆల్ అహ్మదీ రిఫైనరీలపైన దాడి చేసిన తర్వాత తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి అయితే అగ్నిమాపక శాఖ సిబ్బంది తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది, ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పి అధికారులు ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.